Welcome to Dr. Gindi's IAS Academy. So today we are going to discuss about the UPSC Prelims 2025 GS History paper. సో దీనిలో ఉన్న మన ఫస్ట్ క్వశ్చన్ ఏదైనా 21st క్వశ్చన్లో మనకి పార్ట్ బి పేపర్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 21, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రాజారామ్ మోహన్ రాయ్. So what are their aspects? So the first one, he possessed a great love and respect for the traditional philosophical systems of the East. So చాలా మంది పిల్లలు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే నాన్న ఈ పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఇక్కడ ఈస్ట్ అని ఇచ్చినారు. సో మీ అందరికీ తెలుసు రాజారామ్ మోహన్ రాయ్, who was the main person to abolish of sati system. He also fought against child marriages, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్. చిన్న సతీ సిస్టమ్ని కోసం, చైల్డ్ మ్యారేజెస్ కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఉమెన్ ఎడ్యుకేషన్స్ కోసం పోరాడిన వ్యక్తి ఈయన. సో ఈయన ఈస్ట్ ఫిలాసఫీస్ని కూడా అడాప్ట్ చేశాడా లేదా అనేదే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, హూ అబాలిష్డ్ సతీ సిస్టమ్? లార్డ్ విలియం బెంటిక్. ఎవరు చిన్న? లార్డ్ విలియం బెంటిక్. అంటే ఏవైతే హిందూయిజంలో స్పిరిచువస్ బిలీఫ్స్ ఉన్నాయో, సస్పీషియస్ బిలీఫ్స్ ఉన్నాయో, సూపర్ న్యాచురల్ బిలీఫ్స్ ఉన్నాయో, ఏవైతే అగేన్స్ట్గా ఉన్నాయో వాటిని ఎవరినన్నా ఎలిమినేట్ చేశారు? విలియం బెంటిక్ గారు. తో ఈ క్వశ్చన్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? హీ పొసెస్డ్ ఎ గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద ట్రెడిషనల్ philosophical systems of the East. Yes, this is the right answer. Right? Next one. He desired his countrymen to accept the rational, scientific approach and the principle of human dignity and social equality of all men and women. సో మెయిన్ ఇక్కడే మీకు అర్థమవుతుందన్న, ఈయన దళితుల కోసం కూడాను పోరాటం చేసినారు, ఉమెన్స్ కోసం పోరాటం చేసినారు. సో అందరూ కూడాను ఇది ఈజీగా ఆన్సర్ చేసేసారు. అయితే పిల్లలందరూ కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు నాన్న? ఇన్ ద కేస్ ఆఫ్ ఫస్ట్ పాయింట్. సో ప్లీజ్ టు రిమెంబర్, ఇక్కడ ఈస్ట్ అంటే ఏంటన్నా? ఈస్ట్ ఫిలాసఫీస్, వెస్టర్న్ ఫిలాసఫీస్ను కూడా మనవాడు రెస్పెక్ట్ చేశాడు అని. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ గివెన్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? సో ఆన్సర్ బోత్ 1 and 2 are the right answers. అండ్ కమింగ్ టు ఇది ఏ టాపిక్ నుండి ఎగ్జామ్లో అడగడం జరిగిందన్నా? ఏన్షియంటా, మిడివలా, మోడర్నా? తో గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఫ్రమ్ మోడర్న్ ఇండియా. నెక్స్ట్ వన్, రైట్. Consider the following subjects with regarding non-cooperation movement. సో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ రిగార్డింగ్గా ఏ పాయింట్స్ కరెక్టా రాంగా అనేది మనం చూద్దాం. క్వశ్చన్ ఏమిచ్చాడు? హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ వెర్ పార్ట్స్ ఆఫ్ ది నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్? ఈ మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చాడన్నా? 4 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 4 పాయింట్స్లో ఎన్ని కరెక్ట్, ఎన్ని నాన్ కోఆపరేషన్ మూమెంట్కి సంబంధించిన టాపిక్స్ అని ఇవ్వడం జరిగింది. సో 1 by 1 మనం చెక్ చేసుకుంటూ పోదాం. సో బాయ్కాట్ ఆఫ్ లా కోట్స్ అండ్ ఫారెన్ క్లోత్. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ వన్, బికాస్ వీఆర్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్ గూడ్స్, బ్రిటిష్ టెక్స్టైల్స్, బ్రిటిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో మనం బాయ్కాట్ చేసినాం. రైట్. అబ్జర్వేషన్ ఆఫ్ స్ట్రిక్ట్ నాన్ వైలెన్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న, బికాజ్ వీఆర్ రైట్ నౌ ఇన్ గాంధీయన్ ఎరా. And Gandhian era and is Sampurna Swaraj. Sampurna Swaraj, whereas means is non-violence. So definitely the second one is also right one. Third one, retention of titles and honors without using them in public. పిల్లలు ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యారు. ప్లీజ్ డూ అబ్జర్వ్ ద రిటెన్షన్.
ఈ పాయింట్ మీరు ఓవరాల్గా లుక్లో చూసుకుంటే ఇది కూడా కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది. ఎందుకని? బికాజ్ ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ లైక్ రవీంద్రనాథ్ ట్యాగోర్, ఆయనకి బ్రిటిషర్స్ ఇచ్చారు ఏదన్నా నైట్హుడ్ ఆఫ్ ద ఇండియా అని చెప్పి టైటిల్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆ టైటిల్ని కూడాను రినౌన్స్ చేశాడు. సో ఇక్కడ ఎగ్జామ్లో ఏమి ఇచ్చినాడన్నా రిటెన్షన్ అంటే ఫర్ ద టైమ్ బీయింగ్. బట్ ఇఫ్ ఎగ్జామినర్ గేవ్ renunciation in the place of retention, then this third point will be the right one. Establishment of panchayats for settling disputes. Yes, మనం పేరులోనే ఉంది నాన్న ఏ మూమెంట్ ఇది? నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్. అంటే మనం గవర్నమెంట్కి ఎటువంటి విధంగా కోఆపరేట్ చేయకూడదు. సో మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన ఇండిజినస్గా ఉన్న పంచాయతీ రాజ్ సిస్టమ్తోనే మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి గాంధీజీ పిలుపునిచ్చినారు. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంచాయత్స్ ఫర్ సెటిలింగ్ డిస్ప్యూట్స్ ఇస్ ఆల్సో రైట్ వన్. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ వర్ ద పార్ట్స్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్? 1, 2 అండ్ ద 4th ఆప్షన్. సో ఆన్సర్ ఏమవుతుందన్నా? C. Only 3 are the right relations regarding non-cooperation program. Next question. Right. The irrigation device. The irrigation device. ఏవి ఇచ్చాడన్నా? అరగత్త. రైట్. ఈ అరగత్త మీకు ముందే ఎగ్జామ్లో చెప్పినాం. డెఫినెట్గా ఎగ్జామినర్ మీకు టెర్మినాలజీస్ అడుగుతాడు నాన్న. when coming to ancient and medieval, ఎగ్జామినర్ దేనిపైన కాన్సన్ట్రేషన్ పెడతాడన్న టెర్మినాలజీస్ పైన. ఆ టెర్మినాలజీస్ చదివేటప్పుడే మనం ఈ అరగత్తా గురించి కూడా మనం చదివినాం. అరగత్తాని నార్త్ ఇండియాలో మనం అరగత్తా అని పిలుస్తాం. వేర్ యాజ్ కమింగ్ టు అవర్ సౌత్ ఇండియా we call it as ఘాతి యంత్రం. రైట్. మన శాతవాహన రాజులు వీటిని ఘాతి యంత్రం అని పిలిచేవారు. అదేవిధంగా నార్త్ ఇండియాలో ఉన్న రాజ్పుట్స్ వీళ్ళందరూ కూడాను దీన్ని ఏమని పిలిచేవారు నాన్న? 11th centuryలో అరగత్త అంటే ఏ లార్జ్ వీల్ విత్ ఎర్తన్ పాట్స్ టైడ్ టు ది outer ends of its spokes to draw water from wells. So the right answer is Channa B1. A large wheel with earthen pots tied to the outer ends of its spokes to draw the water from the wells. Meaning Aragata. Ade kani mana Satavahan Rajulu emani pilichevaru chinna? Ghati yantram. Next one is related to art and culture. Art and culture. Who among the following rulers in ancient India had assumed the titles Matta Vilasa, Vichatarachita, Gunabhara? So answer is Channa Mahendra Varman 1, because he was the first person for temple architecture. రైట్. ఎవరినన్నా మన ఆర్ట్ అండ్ కల్చర్లో మాట్లాడుకున్నాం. 5 stages ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి ద లోవెస్ట్ స్టేజ్, సెకండ్ వన్ విల్ ద మిడిల్, అండ్ థర్డ్ వన్ విల్ బి ద ఎక్స్ట్రీమ్ స్టేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ నార్థన్ అండ్ సదరన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. అక్కడ మనం చదువుకున్నాం మహేంద్ర వర్మన్ గురించి. ఈ మహేంద్ర వర్మన్ యొక్క టైటిల్స్ ఏంటన్నా? మట్ట విలాస, విచర్చిత అండ్ గుణభార. నెక్స్ట్ వన్ అగైన్ ఫ్రమ్ ఏన్షియంట్ ఇండియా. The Fahin, the first Chinese traveler who came to India during 404 to 411, who traveled from China to India, and from Sri Lanka he went back to his hometown China. During whose period? Chandragupta II period. Next one, again from ancient India. Who among the following successful military campaign against the kingdom of Sri Vijaya? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుంటే this area, Indonesia, Malaysia,
సుమత్రా, అలాగే జావా, ఈ ఐలాండ్స్ అన్నిటినీ రూల్ చేసిన రాజు శ్రీ విజయ. ఎవరు చిన్న? శ్రీ విజయ. whereas this complete area was ruled by ఎవరు చిన్న? అవర్ చోలాస్ రాజేంద్ర I, who was the son of Rajaraja Chola I, as father, as son. So ఈయన ఏం చేశారు నాన్న? రాజేంద్ర I, he also conquered the Malaysia, Java, Sumatra islands. So answer is చిన్న రాజేంద్ర I of Cholas. Next one. Again from ancient India. టేబుల్ ఫార్మాట్లో ఈసారి ఇచ్చినారు నాన్న. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. దిస్ టాపిక్ ఈజ్ ఫ్రమ్ మహాజానపదాస్. మీ అందరికీ గుర్తుంది, దేర్ వర్ కంప్లీట్లీ 16 మహాజానపదాస్ ఇన్ ఇండియా. దిస్ వాజ్ మెన్షన్డ్ ఇన్ విచ్ బుక్? అంగుత్ర Nikaya, which is a Buddhist text. ఏ టెక్స్ట్ నానా? బుద్ధిస్ట్ టెక్స్ట్. ఈ బుద్ధిస్ట్ టెక్స్ట్లో మహాజానపదాస్ గురించి మనకి మెన్షన్ చేశారు. అదే మనకి క్వశ్చన్ ఇచ్చినాడు. సో ఏ మహాజానపద ఏ రివర్ పక్కన ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ వన్ ఏమిచ్చాడు చిన్న? అష్మక. ఎస్, ఇట్ ఈజ్ బీన్ గోదావరి అండ్ కృష్ణా రీజన్కి మధ్యలో ఉంది నాన్న. వేరాజ్ కంబోజా ఈజ్ అ రాంగ్ వన్, because Vipas is the ancient name of river Bias, and whereas Kamboja is in today's Afghanistan. సో ఖచ్చితంగా ఈ బియాస్ అనేది ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయ్యి అలాగా పాకిస్తాన్ పంజాబ్లోంచి అలాగే పాకిస్తాన్ ఇండస్ రివర్లోకి మెర్జ్ అవుతుంది. వేరాజ్ కంబోజా ఈజ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో దెర్ ఈజ్ నో రిలేషన్ బిట్వీన్ కంబోజా అండ్ విపాస్. అండ్ కమింగ్ టు ది అవంతి, అవంతి కూడా ఇక్కడ మీకు రాంగ్ ఆప్షన్ ఇచ్చాడు నాన్న. బికాజ్ మహానది ఈజ్ ఇన్ విచ్ ఏరియా? ఒడిశా ఏరియా. వేరాజ్ Avanti's previous name was Ujjain. Ujjain previous name was Mahishmati. So that Avanti passes through Chambal river. So ఖచ్చితంగా థర్డ్ వన్ కూడా రాంగ్ వన్. అండ్ కమింగ్ టు ది కోసల సామ్రాజ్యం ఉత్తరప్రదేశ్ దగ్గర ఉంది, అక్కడే మీకున్న సర్యూ నది. సో ఎన్ని క్వశ్చన్స్ రైట్ నాన్న ఇక్కడ? అస్మక అండ్ ఫోర్త్ వన్ కోసల. సో హౌ మెనీ ఆఫ్ ద పెయిర్స్ ఆర్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్? ఓన్లీ 2. Next one, again from art and culture. The first Gandhara Mahavidyalaya, a music training school, was set up by, yes, right one, 1901లో విష్ణు దిగంబర్ పురస్కార్ గురించి మనం చదవడం జరిగింది. ఎక్కడ చిన్న? లాహోర్లో. నెక్స్ట్ వన్ ఫ్రమ్ ఏన్షియంట్ ఇండియా, ఫ్రమ్ మౌర్యన్ డైనస్టీ. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చిన్న? ప్రదేశిక, రాజుక, యుక్త. సో దీనిలో మీరు చూసుకుంటే స్మాలెస్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్ ఏది చిన్న? గ్రామ. ఆఫ్టర్ గ్రామ దేర్ విల్ బి ద నగరాస్. ఆఫ్టర్ నగరాస్ దేర్ విల్ బి ద ఆహారాస్. ఆఫ్టర్ ఆహారా దేర్ విల్ బి విషూస్. ఆఫ్టర్ విషూస్ దేర్ విల్ బి జానపద. నథింగ్ బట్ ద హైయెస్ట్ ఆర్డర్. సో గ్రామాకి హెడ్ ఎవరు ఉంటారు నాన్న? ఇన్ ద కేస్ ఆఫ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గ్రామిక ఉండేవాడు. అదే కానీ గ్రూప్ ఆఫ్ 10 to 15 విలేజెస్కి హెడ్ ఎవరు నాన్న? గోప అని పిలిచేవాళ్ళం. అదే కానీ హెడ్ ఆఫ్ 100 విలేజెస్ వీ కాల్ ఇట్ యాజ్ స్థానక. ఇన్ ద సేమ్ వే సిటీస్కి ఏవైతే సిటీస్ ఉన్నాయో వాటిని నగరాస్ అంటాం. దానికి ఎవరు ఉంటారు నన్ను? హెడ్ మన మున్సిపల్ కమిషనర్ కదా, అలాగే నగరిక అంటాం. ఆహారా ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్. ద హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వాజ్, మీకు ఇచ్చిన ఆన్సర్, ప్రదేశిక, రాజుక and yuktas. And please do remember, this district is mentioned in major rock edict
నంబర్ 3 ఆఫ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్. అలాగే విష్ణుకి ఎవరు ఉంటారు నాన్న? విష్యపతి. అలాగే జానపదకి మహారాజా ఆర్ రాజన్. तो क्वेश्चन ने विचार नाना अशोका inscriptions suggest that Pradeshika, Rajuka and Yukta were important office of district level administration. Next one, regarding non-cooperation movement. So ఈసారి ఇది రెండో క్వశ్చన్ నాన్న నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ పైన అడగడం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? The Congress declared the attainment of Swaraj by all legitimate and peaceful means by its objective. Yes, right answer. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం గాంధీయన్ ఎరా అండ్ ఈజ్ సంపూర్ణ స్వరాజ్, whereas the means is non-violence. So first one, right one. Second one, it was to be implemented in stages with civil disobedience movement. Yes, Simon Commission should submit their report within one ultimatum year అనేది మనం ఎక్కడ మెన్షన్ చేసాం? లాహోర్ సెషన్ in 1929 with పండిత్ జవహర్లాల్ నెహ్రూ యాజ్ దేర్ ప్రెసిడెంట్. ఆ రోజు మనం చెప్పాం సైమన్ కమిషన్ కానీ తన రిపోర్ట్ కానీ తను పెట్టకపోతే ఖచ్చితంగా మేము ఒక నేషనల్ వైడ్ మూమెంట్ చేస్తాం, అదే సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్. అండ్ ఇక్కడే మనం ఏ రెజల్యూషన్ పాస్ చేసాం నాన్న? సంపూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ ఆల్సో పాస్డ్. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్? ఆన్సర్ సి, బోత్ 1 and 2. అండ్ కమింగ్ టు ద సెకండ్, ఈ టాపిక్ కూడా మీకు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ గురించి వచ్చిందన్నా. మీకు ఆల్రెడీ ఎగ్జామ్కి ముందు మీకు చెప్పినాను, మనకి స్టేట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ రాయించినాం, మొత్తం 46 స్టేట్మెంట్స్ మీకు ఎగ్జామ్లో రాయించినాం మేము. సో ఆ స్టేట్మెంట్స్ని మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు. సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజన్. ఎందుకు నాన్న? ఫ్రమ్ 1917 in India, Gandhiji was continuously jailed by the Britishers. 1917 చంపారన్ సత్యాగ్రహాల్లో జైలుకి వెళ్ళినాడు. 1918లో ఖేదా సత్యాగ్రహాల్లో జైలుకి వెళ్ళినాడు. 1918లో అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్ స్ట్రైక్లో జైలుకి వెళ్ళినాడు. 1919 నుండి 1922 నాన్ కోఆపరేషన్ మూమెంట్లో జైలుకి వెళ్ళినాడు. సో కంటిన్యూస్గా జైలుకి వెళ్తున్నాడు. సైమన్ కమిషన్ టైం అప్పుడు జైలుకి వెళ్ళినాడు. అలాగే సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్ అప్పుడు జైలుకి వెళ్ళినాడు. సో అంటే దాని అర్థం ఏంటన్నా? సిడిషన్. అండ్ సిడిషన్ అంటే ఏంటన్నా మీనింగ్? అగెయిన్స్ట్ అవర్ గవర్నమెంట్, అగెయిన్స్ట్ అవర్ కంట్రీ. సో సెడిషన్ హ్యాస్ బికమ్ మై రిలీజన్ అని గాంధీజీ ఏ మూమెంట్లో చెప్పాడు నాన్న? పబ్లిక్లీ వైలేటింగ్ సాల్ట్ లా ఎట్ దండి డ్యూరింగ్ సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్. నెక్స్ట్ వన్, the first female figurine known as Danzigal, very famous bait regarding Indus Valley civilization. Andariki telisina easy bait, bronze. Next one, very important question. Who provided legal defense? Chala tricky ga examiner అడిగాడు నాన్న. అందరూ కూడాను చౌరీ చౌరా గురించి చదివే ఉంటారు, కానీ చౌరీ చౌరా కేసులో ఎవరైతే అమాయకుల్ని బ్రిటిషర్స్ జైల్లో పెట్టారో వాళ్ళని జైలు నుండి బయటికి తీసుకొచ్చిన నాయకుడు ఎవడు? అదేనా? మదన్ మోహన్ మాల్వియా అండ్ కృష్ణకాంత్. చాలామంది సిఆర్ దాస్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే నాన్న, చౌరీ చౌరా ఈజ్ రిలేటెడ్ టు విచ్ కేస్? నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా జైలు నుండి బయటికి తీసుకొచ్చిన నాయకులు మదన్ మోహన్ మాల్వియా అండ్ కృష్ణకాంత్. Whereas C.R. Das is also a lawyer. He also provided legal defense to the people who participated in Swadeshi movement. So ఇలా కంపేరిటివ్ స్టడీ చేస్తేనే మీకు ఎగ్జామినర్ మీ ఎగ్జామ్ ఆన్సర్ చేయగలరు. సో C.R. Das is related to Swadeshi movement. Madan Mohan Malviya and Krishnakanth related to non-cooperation movement. Next one, subsequently to which one of the following events? Very very tricky question నాన్న ఇది. ఎందుకు అంటే దీనిలో ఇది మీకు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. Subsequently, which one of the following events? Gandhiji, who consistently opposed untouchability and appealed for its eradication from all spheres, decided to include
ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హరిజన్స్ ఇన్ హిజ్ పొలిటికల్ అండ్ సోషల్ ప్రోగ్రామ్. అంటే ఏంటన్నా ఇక్కడ గాంధీజీ అన్టచబిలిటీ కోసం పోరాడుతున్నానని, హరిజనుల కోసం పోరాడుతున్నానని ఏ ప్యాక్ట్లో, ఏ అగ్రిమెంట్లు ఒప్పుకున్నాడు? ఆప్షన్స్: పూనా ప్యాక్ట్, గాంధీ ఎర్విన్ ప్యాక్ట్, అరెస్ట్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్ డ్యూరింగ్ క్విట్ ఇండియా మూవ్మెంట్, ప్రమోగులేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ట్రికీగా అన్టచబిలిటీ, ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్? 1932. హరిజన్స్ జర్నల్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్? 1932. వేరాజ్ దీని కూడా మీరు ఇయర్స్ వేసుకుంటే పూనా ప్యాక్ట్ ఏ ఇయర్ నాన్న? 1932. గాంధీ అండ్ ఎర్విన్ ప్యాక్ట్ 1931. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో ఇయర్స్ ప్రకారంగా అయినా మీరు ఈజీగా ఈ బిట్ని మీరు క్లియర్ చేయగలరు. ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలియదు అనుకుంటే, ఒకవేళ కాన్సెప్ట్ మీకు తెలుసుంటే ఇంకా ఈజియెస్ట్ వే. మీ అందరికీ ఐడియా ఉంది మహర మూమెంట్. దిస్ మహర మూమెంట్ was started by Gopal Baba Wanglankar. In which year? 1895. And in 1920, this movement was led by B.R. Ambedkar. And in 1932, this movement was led by Mohandas Karamchand Gandhi. అంటే మూమెంట్ని స్టార్ట్ చేసింది గోపాల్ బాబా వాంగ్లాంకర్, దీన్ని ముందుకు తీసుకెళ్ళింది బిఆర్ అంబేద్కర్ 1920 ఆన్వర్డ్స్. గాంధీజీ అండర్టేక్ చేసుకుంది ఎప్పుడు నాన్న? 1932లో. ఎందుకు నాన్న 1932లో గాంధీజీ గారే తీసుకున్నారు? బికాజ్ ఆఫ్ పూనా ప్యాక్ట్. ఈ పూనా ప్యాక్ట్ కన్నా ముందు బ్రిటిషర్స్తో బిఆర్ అంబేద్కర్ గారు కలిసిపోయి సెపరేట్ ఎలక్టరేట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే దళితులకు కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వాలని. సో దానివల్ల ఇంకా డివిజన్స్ ఎక్కువ పెరిగిపోతాయని ఇండియాలో గాంధీజీ గారు నిరాహార దీక్ష చేశారు. ఎవరికి అగేన్స్ట్గా? బిఆర్ అంబేద్కర్కి అగేన్స్ట్గా ఇన్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో అప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు గాంధీజీ దగ్గరికి వచ్చి, సరే సార్ మీరు ఆమరణ నిరాహార దీక్ష చెయ్యొద్దు, సరే ఈ దళితుల కోసం మరి మీరేం చేస్తారో చెప్పండి అన్నప్పుడు నీ మహర్ మూమెంట్ని, అలాగే ఆల్ ఇండియా అన్టచబిలిటీ లీగ్ని, అలాగే హరిజన్స్ కోసం జర్నల్ని నేను ఇంట్రొడ్యూస్ చేసి, అదే విధంగా సెపరేట్ ఎలక్టరేట్ కాకుండా జాయింట్ ఎలక్టరేట్ సిస్టమ్ చేద్దామని చెప్పి పూనా ప్యాక్ట్లో డెసిషన్ తీసుకున్నారు. ఎవరెవరు నానా? బిఆర్ అంబేద్కర్ అండ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. నెక్స్ట్ వన్, ద లాస్ట్ క్వశ్చన్, ద 15th క్వశ్చన్. ఏమి ఇచ్చారు నాన్న? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఇన్ తమిళనాడు? ఆన్సర్: పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. నాన్న ఇది మీరు ఖచ్చితంగా మీకు ఎగ్జామినర్లో మేము ముందే చెప్పినాం. ఎందుకంటే ఈయన స్థాపించిన సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఇన్ తమిళనాడు ఇన్ విచ్ ఇయర్? 1925. ఈరోజు ఏ ఇయర్ చిన్న? 2025. అంటే మీకు ముందే చెప్పినాం ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 100 ఇయర్స్ అయిపోయింది. సో 100 ఇయర్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీకు అడిగే అవకాశాలు ఉంటాయని మీకు చెప్పా. అలాగే వైకాం సత్యాగ్రహ, ఎగ్జామ్లో వైకాం సత్యాగ్రహ రాకపోవచ్చు, బట్ వైకాం సత్యాగ్రహ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? 1925. రైట్. సో ఏవైతే 100 ఇయర్స్ సెంచురీస్ ఉంటాయో, 50 ఇయర్స్, 100 ఇయర్స్, 75 ఇయర్స్ సెలబ్రేషన్ మనం చేస్తూ ఉంటామో అటువంటి బిట్స్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఈయన రాసిన జర్నల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ జర్నల్స్ గుర్తుపెట్టుకోవాలి. కొడాయ అరసు, వేడుతలాయ్ అండ్ యుకత రిపు. సో ఇది నాన్న మోడరేట్గానే ఎగ్జామినర్ మీకు ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. సో మొత్తం 15 క్వశ్చన్స్ వచ్చినాయి, ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. సో ఆల్ ది బెస్ట్.